ముగిసిన ఎన్డీఏ నాయకుల కీలక భేటీ, రాజ్యసభ అభ్యర్థుల్ని కేటాయించిన నేతలు. జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం, నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయటమే లక్ష్యం. ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఫైర్, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై అధికారులపై సీరియస్. రష్యా పారిశ్రామిక దిగ్గజానికి మంత్రి లోకేష్ కీలక ప్రతిపాదనలు, జల రవాణా మార్గాల్లో ఎలక్ట్రిక్ మెట్రో ప్రాజెక్టు ప్రారంభించాలని విజ్ఞప్తి. అన్నామలైకు జనసేన జన్మదిన శుభాకాంక్షలు, దేశానికి అన్నామలై సేవలు కొనసాగాలని ఆకాంక్ష. రాష్ట్ర పండుగగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అధికారికంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఒంగోలు చెరువు కొమ్ముపాలెంలో విషాదం, 4 చిన్నారులు చెరువులో గల్లంతు. ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చొక్కెదురు, బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు. పోలవరంలో తిష్టవేసిన పెద్ద పులి కదలికలపై అటవీ శాఖ ఫోకస్. తెలంగాణలో అంగన్వాడీలకు వేసవి సెలవులో పొడిగింపు, ఈ నెల 15 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన సర్కార్. మంత్రుల శాఖల మార్పుపై స్పందించిన మంత్రి పొంగులేటి, నాకు ఏ శాఖ ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేస్తారని స్పష్టీకరణ. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలన్న తుమ్మల, రైతుల్ని అప్రమత్తం చేయాలని ఆదేశాలు. తెలంగాణ కేంద్ర మంత్రుల వల్ల ఉపయోగం లేదన్న శ్రీహరి, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం, ప్రజాపాలన కాదు వంచిన పాలనంటూ విమర్శ. డిప్యూటీ సీఎంకు మద్దతుగా నిలిచిన తెలంగాణ బీజేపీ, పవన్ ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడలేదన్న రామచంద్రరావు. జనసేనలో చేరిన నారాయణపేటకు చెందిన యువకులు, పార్టీలోకి యువతను ఆహ్వానించిన మణికంఠ గౌడ్. కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్, ఉద్యమకారుల పట్ల స్పష్టమైన విధానం లేదని విమర్శ. తెలంగాణ ఈగల్ పోలీసులు సంచలన ఆపరేషన్, డ్రగ్స్ పెడ్లర్ల అరెస్ట్, భారీ డ్రగ్స్ స్వాధీనం. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం, షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలు. తెలంగాణలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, ఈదురుగాలితో కురిసిన వాన, రోడ్లు జలమయం. పెద్ది బ్లాక్ బాస్టర్ హిట్ అంటూ చిరు ఆనందం, చిత్ర యూనిట్గా అభినందనలు తెలిపిన మెగాస్టార్. డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం కసరత్తు, ప్రాంతీయ పార్టీలతో కేంద్రం సంప్రదింపులు. లోక్సభలో డీఎంకేకు ప్రత్యేక సీట్లు కేటాయించిన స్పీకర్, ఈ నెల 8న ఇండియా కూటమి మీటింగ్కు డీఎంకే దూరం. దేశంలో ఆర్థిక సునామీ తప్పదన్న రాహుల్ గాంధీ, ఇది కేవలం భయాన్ని సృష్టించడమేనన్న బీజేపీ. మాజీ సీఎం మమతకు భారీ షాక్, బీజేపీ వైపు 20 మంది టీఎంసీ ఎంపీల చూపు.